శత్రువు మిత్రుడు మనకెప్పుడు శత్రువే అవుతాడు తప్ప మిత్రుడు అస్సలే కాదు. అట్లా అయింది మన దేశానికి, టర్కీ దేశానికి. పాకిస్తాన్ దేశాన్ని మించిన సోపతి మాకు ఇంకెవ్వరు లేరు అని టర్కీ దేశం చెప్పినాక వాని దేశంతోని మనకి ఎందుకు కలుపుగోలుగుంటాం? అందుకే తెగదెంపులు చేసుకుంటున్నాం. టర్కీ దేశపోని టక్కు టమారా పనులు తెలిసినాక వానికి మనకు మాటలెక్కడి? పాకిస్తాన్ దేశంతో యుద్ధం జరుగుతుంటే టర్కోడు ఆయుధాలు ఇచ్చిండు పాకిస్తాన్కు. అంటే పరోక్షంగా మన దేశాన్ని చెడగొట్టే పనే కదా అది. ఇక అసొంటి టర్కీ ఓడు మనకు మంచోడు ఎట్లయితాడు? అందుకే మన దేశం వ్యాపారులు వానితోని వాణిజ్యం బంద్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న అరే ఈ టర్కీ ఓడా మీ దేశం యాపిల్ పండ్లు మాకు వద్దే వద్దురా అన్నట్టు చెప్పిండ్రు. ఇగో ఇప్పుడు ఆ దేశం నుంచి వచ్చే మార్బుల్స్ అంటే ఇండ్లల్లో వరుసుకునే పరుపు బండలు మా దేశంకి వచ్చుడు బంద్ పెట్టి ఆ బండలను కొంటలేరట వ్యాపారులు. ఇదొక్కటే కాదు మొత్తానికే వానితోని వాణిజ్య తెగదెంపులు చేసుకుందాం అన్నట్టు మోడీ చెప్తున్నాడట. మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో గానీ ఈ దేశంలో ఇప్పుడు మొత్తం బైకాట్ టర్కీ అనేది నడుస్తున్నది. అరే ఈ టర్కీ ఓడా మా దేశం నాశనమే కోరుకుంటావా? మాకే కీడు చేయ చూస్తావా? ఇప్పుడు నీ వస్తువులు ఎవరు కొంటారో చూస్తాం బిడ్డ. మాతోనే ఎక్కువ బిజినెస్ చేసేటోనివి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కదరా. అట్లా కాదని పాకిస్తాన్ దేశానికి ఆయుధాలు ఇస్తావా? ఇప్పుడు మా వ్యాపారాలు బంద్ అయితే ఎట్లా బతుకుతావో బతుకు. మా దేశం లేకుంటే గిలగిల కొట్టుకొని చచ్చేటోనివి నీకంత నీళ్ళు కూడా ఎందుకురా అన్నట్టు టర్కీని టార్చర్ పెడుతున్నారట మన దేశపోళ్ళు. ఇప్పుడు తెలంగాణలో ఏ నోటిన్నా ప్రపంచ సుందరి మనల ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడికి పోయినరట, ఇక్కడికి వచ్చిండ్రట, రేపు ఇంకో కాడికి పోతున్నారట. తెలంగాణలో ఉన్న అందాలు చూసి తెల్లబోతున్నారట అని మాట్లాడుకుంటున్నారు. మరిగా ముద్దుగుమ్మలు ఏ ఏరియాలో తిరిగిండ్రు, ఏమేం చేసిండ్రు అనేది మనం కూడా చూద్దాం పాన్రి. హైదరాబాద్ పట్నం పుట్టుకకు గుర్తు చార్మినార్. ఆగో ఆ చార్మినార్ను చూసుడుతోనే దునియా అందగత్తలు ఫిదా అయినరా అనుకో రాదుండ్రి. ఇదేంటి ఇంత పెద్దగా ఉన్నది? ఏం తక్కువ 500 ఏండ్ల కింద కట్టిన చార్మినారు ఇంకా చెక్కు చెదరకుంటూ ఉండుడంటే మామూలు ముచ్చట కాదు అన్నట్టు ఆశ్చర్యంలో మునిగి తేలినరట. అంతకు ముందు 109 దేశాల నున్నటి ముఖం కలిగిన అందమైన బామలు వస్తుంటే హైదరాబాద్ స్పెషల్ మ్యూజిక్ మార్ఫా వాయించి స్వాగతం పలికిండ్రు మనోళ్ళు. అప్పుడు అరే ఇదేంది గమ్మతున్నది అని అట్లా కూడా సంబరపడ్డారట బామలు. కొందరైతే మార్ఫా సప్పుళ్లకు కాళ్ళు కదిపి డ్యాన్సులు కూడా వేసిండ్రట. వాళ్ళు వచ్చుడితోనే చార్మినార్ ఇంకింత మెరిచిపోయింది అనుకో రాదుండ్రి. సర్కారు ఎర్ర కార్పెట్ వర్షి చార్మినార్ కాడ ఎత్తుగా స్టేజ్ వేసిండ్రు. దాన్ని ఎక్కిన ముద్దుగుమ్మలు పట్నం జనానికి చేతులూపి పలకరించినట్టు చేసిండ్రు. చార్మినార్ అందాలను ఫోటోలు దించుకొని చూసుకుంటా సంబరపడ్డరు. కొద్దిసేపు క్యాట్ వాక్ తిరిగా హెరిటేజ్ వాక్ చేసిండ్రు. చార్మినార్ అంటేనే చూడీ బజార్ గాజులు ముత్యాల దుకాణాలు. అందుకే ఇంత దూరం వచ్చి గాజులు ముత్యాలు కొనకుంటే ఎట్లా? ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి ఎప్పటికీ గుర్తుకుంటాయి కాబట్టి గాజుల షాపులు తిరిగి గోట్లు, ముత్యాల దండలు, గాజులు తీరొక్కటి కొనుక్కున్నారు. ఇంత అందంగా గాజులు ఎట్లా తయారు చేస్తారనేది తెలుసుకునే దానికి గాజుల తయారీ కాడికి కూడా పోయి చూసిండ్రట. ఇంత అందమైన గాజులు తయారు చేసే కళ ఇంకెక్కడ లేదు. ఇది ప్రపంచానికి షాటింపేసి చెప్పాల్సిన అద్భుతమైన ఆర్ట్ అని మెచ్చుకున్నారట. ఇక్కడికి వచ్చి ఏదో చూసినాం పోయినాం అన్నట్టు కాకుండా దునియా మొత్తానికి తెలంగాణ గొప్పతనం తెలిసేటట్టు చేస్తామని చెప్పిండ్రట. ఇంత గొప్ప సాంస్కృతి వారసత్వం కలిగిన తెలంగాణ ఎంతో అదృష్టవంతమైన రాష్ట్రం. ఇక్కడి జనాలు గొప్ప మనసు కలిగిన వాళ్ళు అన్నట్టు మాట్లాడిండ్రట. తెలంగాణ సర్కార్ మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ పెట్టి చాలా మంచి పని చేసింది. ఇక్కడున్న గొప్పతనాన్ని ప్రపంచానికి తెలుపకుంటే పొరపాటు అయ్యేది అన్నట్టు చెప్పిండ్రట. ఈ ముద్దుగుమ్మలు కొన్న గాజులకు, గొలుసులకు, ముత్యాల దండలకు లాడ్ బజార్ షాప్ల ఓనర్లు పైసలు తీసుకోకపోవడంతోనే ఇంకింత పర్సన్ అయినరట. గొప్ప కళాకారులే కాదు వీళ్ళు, గొప్ప మనసున్న మహామనుషులు అన్నట్టు చెప్పుకున్నారట. మొత్తానికి చార్మినార్ను చారడేసి కండ్లతోని చూసిన ప్రపంచ సుందరి మనులు ఓ కొత్త ప్రపంచానికి పోయినామనే సంబరంలో మునిగినరట.